రాగి పిండితో చాక్లెట్ కేక్ తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి. ముందుగా ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి ఆయిల్ వేసి పక్కన పెట్టేశాను. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక కోడిగుడ్డు, బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఒక అరకప్పు వేస్తున్నాను. వేసి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. అరకప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసిన తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కోకో పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తున్నాను. పాలు వేస్తున్నాను. వీటన్నిటిని డిస్క్రిప్షన్‌లో రాస్తాను చూడండి క్వాంటిటీ. కొంచెంగా కాఫీ పౌడర్ అయితే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. మళ్ళీ మిక్సీ జార్‌లో అయితే మళ్ళీ ఒక 2, 3 సెకండ్లు బాగా పల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లో రాగి పిండి వేసాను. ఒక కప్పు రుబ్బి ఉంచిన ఈ లిక్విడ్ మిశ్రమం కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. రాగి పిండిన తర్వాత ముందుగా ట్రేకి బటర్ పేపర్ వేసి పెట్టాం కదా, దాంట్లో ఈ పిండి వేస్తున్నాను. వేసిన తర్వాత పైన కొంచెంగా చాకో చిప్స్ వేస్తున్నాను. సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు వేసి బాగా ట్యాప్ చేసి ఓటీజీలో అయితే 70 డిగ్రీస్‌లో 20 మినిట్స్ అయితే పెట్టానండి. కరెక్ట్‌గా 18 మినిట్స్‌కి అయితే నాకు ఈ కేక్ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. వివరంగా మీకు కావాలంటే కనుక రెసిపీ మీరు ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్లి చూడండి. మా ఇంటి అభిరుచి ఛానల్‌లో వీడియో అనేది పోస్ట్ చేశాను. బాగా చల్లారిన తర్వాత వచ్చేస్తుంది ఈజీగాని.